కృతజ్ఞుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ ప్రభు యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఉండను గాక. ఉదయకాల సమయంలో సజీవంగా ఉన్నాం కదా, ఎంత ధన్యులు మనము. ప్రతిరోజు మన కళ్ళు తెరవబడుతున్నాయి అంటే ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు కూడా ఒక లేఖన భాగాన్ని చూద్దాం. ఈరోజు ఈ 2025లో మొదటి నెల మనం చాలా దినాలు గడిచిపోతున్నాయి. కానీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ సంవత్సరంలో ఏది చేసినా ప్రభు పని దేవుని కొరకు చేయి. దేవుని చెప్పాడు అంటే చేయడానికి ఇష్టపడు. అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం, అక్కడ అందరికీ పరిచయమే నోవా గురించి రాయబడి ఉంటుంది. ఒక మాట చదువు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం, 13, 14 చదువుతాను, జాగ్రత్త వినండి. దేవుడు నోవా సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉంది గనుక నా సన్నిధికి వారికి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదను. చిత్తిసారక మ్రానుతో నీ కొరకు వాడ చేసుకొనము. చూడండి, భూమి అంతా బలాత్కారంతో నిండి ఉంది. నోవా, భూమిని అక్కడున్న సమస్తాన్ని నేను నాశనం చేస్తాను అని చెప్తూ నోవాతో అంటాడు, నీ కొరకు వాడ తయారు చేసుకో. ఈరోజు దేవుని పని ఎందుకు చేయాలో తెలుసా? నువ్వు దేవుడు చెప్పగానే అది నీకు క్షేమము, నువ్వు రక్షించబడతావు. ఆ రోజు నోవా ఒకసారి ఆలోచించండి, 120 years ఈ వెయిటెడ్ ఇన్ ద లార్డ్. నాట్ జస్ట్ 1 year, 5 years, 10 years, 20 years. నో, ఈ వెయిటెడ్ 120 years. చితిసారక మ్రానుతో కట్టి 120 సంవత్సరాలు దాన్ని మొత్తం చేసిన తర్వాత దేవుని యొక్క ఉగ్రతను చూశాడు. ఈరోజు నీ కొరకు నువ్వు రక్షించబడడం కోసం, నీ కుటుంబం రక్షించబడడం కోసం నువ్వు దేవుని పని చేయి. దేవుడు చెప్పింది చేయి. ఈరోజు నువ్వు దేవుని పని చేస్తున్నావా? ఈ చిత్తిసారక మ్రాను వాడ కట్టుకోవడం ఎవరి కోసం అండి? నోవా, తన 3 కుమారులు షేము, ఆము, హాపేతు, 3, తన భార్య, తన కోడళ్ళు, తన తరం నిలబడింది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుడు పని చేస్తే నాకు ఉపయోగం లేదు, సంఘానికో సేవకుడికో ఉపయోగం. నీకు, నీ కుటుంబానికి అది దీవెన. నువ్వు విత్తే రూపాయి కావచ్చు, నువ్వు చేసే పని కావచ్చు, దేవుడు చెప్పినప్పుడు చేస్తే అది నీకు, నీ కుటుంబానికి మేలుకరం. ప్రియులారా, మర్చిపోక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 2025లో నీ కొరకు దేవుని పని చేయి. అవును, దేవుని పని చేస్తే నాకు దీవెన, దేవుని పనిలో పాల్గొనడం వల్ల నాకు ఆశీర్వాదము, దేవుని పని చేయడమే దేవుని చిత్తం. ఈరోజు చాలాసార్లు అంటారు, మాకు పిలుపు లేదండి. మాకు పిలుపు దర్శనం కాదు, నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ఆయనలో బలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువు పని చేయాలి. మనం భూమి మీద ఉంది, మన ఉద్యోగం ఎలా చేస్తున్నామో, మన యొక్క కుటుంబ పనులు ఎలాగైతే మనం జరిగించుకుంటున్నామో దేవుని పని కూడా చేయగలగాలి. అది ఎందుకు తెలుసా? అందుకే నోవా అంటున్నాడు, నోవాతో దేవుడు మాట్లాడు, నోవా, నీ కొరకు చిత్తిసారక మ్రానుతో వాడను కట్టుకో, అది నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయం లేచి ప్రార్థన చేయడం ఎవరి కొరకు? నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ప్రతి ఆదివారం సంఘంకి వెళ్ళడం వల్ల, సంఘ పనిలో పాల్గొనడం వల్ల ఎవరి కొరకు? ఒకసారి ఆలోచించు. యవ్వన కాలంలో దేవుని పని చేయలేనోడివి వృద్ధాప్యంలోకి వచ్చాక, వయసు పైబడాక నేను దేవుని పని చేస్తానంటే నమ్మశక్యంగా ఉంటుందా? ఉండదండి. యవ్వన కాలంలో ఆయన కాడి మోయట నరునికి మేలు. ఈరోజు యవనస్తులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనప్పటికీ దేవుడు పని చెయ్యు. అది దేవుడు చెప్పిన మాట చేయగలిగితే అది నీకు, నీ కుటుంబానికి రక్షించబడటమే కాదు, క్షేమకరంగా ఉంటుందని ప్రభు వాక్యం చెప్తుంది. అందుకనే నోవా, దేవుడు మాట్లాడగానే నోవా 120 సంవత్సరాలు వాడని దేవుడిచ్చిన కొలతలతో కట్టడంతో తన కుటుంబం రక్షించబడింది. ఈరోజు నువ్వు దేవుని పని చేయి, నువ్వు, నీ కుటుంబం రక్షించబడతాడు. దేవుడు చెప్పింది చెయ్యి, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రియులారా, మా తండ్రి, మా ప్రభువా, నువ్వు చెప్పావు, నోవా వినబట్టి తన కుటుంబం రక్షించబడింది. ఈరోజు మేము నీ పని చేస్తుంది అది మా కొరకే, మా కుటుంబం బలపరచడానికి, మా కుటుంబం భద్రపరచబడడానికి, మా కుటుంబం నీ కృపలో నడిపింపబడడానికి, అంతకుమించి మరి ఏమీ లేదు ప్రభా. కుటుంబాలన్నింటినీ ఉదయకాల సమయంలో దీవిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబానికి నెమ్మది కలుగునుగా కనప్పుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.